ఇట్లోనే అమర్నాథ్ గారు మాట్లాడాలి. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే శ్రీదేవి గారు, అసలు ఇప్పుడు జరిగిపోయిన తప్పు ఏదైతే జరిగిపోయిందో అది ఏ విధంగా జరిగిందనే సరే కమిషన్లు ఇంజనీర్లు వాళ్ళందరూ మాట్లాడతారు. కానీ ప్రభుత్వం మీద ఉన్న అతిపెద్ద లక్ష్యం ఏంటంటే దాన్ని వెంటనే సరియాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందా, లేకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇస్తారా, లేకుంటే ఎల్ఎన్టీ సంస్థకి ఇస్తారా అనేది ఇప్పటివరకు తేల్చలేదు. అది ప్రభుత్వం అనేది గోయింగ్ కన్సర్న్ అండి. అది ఇవ్వనయ్యే జాగిరి కాదు ఆ డబ్బులు. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఇమీడియట్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలుస్తారా, లేకుంటే క్యాబినెట్ తెలుస్తుందా? ఎందుకంటే నేను ఒకటే ప్రశ్న, ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అని కాదు, అసలు మొత్తం ఈ భారతదేశ చరిత్రలో ఏ క్యాబినెట్ అయినా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కావచ్చు, లేకుంటే ప్రధానమంత్రి నిర్ణయాన్ని తప్పు పట్టి బయటకు వచ్చిన క్యాబినెట్లు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సీఎం ఏది డిసైడ్ చేస్తే క్యాబినెట్ అది అప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ ద కస్టమరీ ప్రాక్టీస్. అది అప్పుడున్న క్యాబినెట్ కమిటీ కూడా అదే చేసి ఉండొచ్చు. క్లియర్గా కేసీఆర్ గారు అనేక సందర్భాలలో ఇది నా మానసపుత్రిక అని చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా ఆయనే అకౌంటబుల్ అవుతాడు. ఆయన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన అకౌంటబిలిటీ నాకేం సంబంధం లేదని ఇప్పుడు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఇది ప్రభుత్వం ఎట్లా ఊరుకుంటా సార్? నేను ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేటగారికల్గా ఇప్పుడు ఏదైతే పీసీ ఘోష్ గారి కమిషన్ యొక్క రిపోర్టును వెంటనే బయటపరిచి అవినీతి పైన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అక్కర ఉన్నది. అంతేగాని అసలు అవినీతి ఏం జరగలే అనే ఒక కుట్రపూరితమైన అప్పుడు ఉన్న పెద్దలను నిర్దోషిగా తేల్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుంది? అర్రే తూచి ఇది తమ్ముడి హట్టి దగ్గర కట్టాల్సి ఉండే, లేకుంటే ఇంకో దిక్కు కట్టాల్సి ఉండే అని మాట్లాడి దీన్ని కంక్లూడ్ చేసే బదులు అసలు జరిగిపోయిన తప్పును ఎవరు సరి చేస్తారు? ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఇద్దరు ఇంజనీర్ల దగ్గర దొరికిన పైసలతోని 400 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు దొరికినాయండి. ఆ ఆస్తులు జప్తు చేసుకుని మీరు సరి చేయండి. మీ దగ్గర పైసలు లేకుంటే, రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేకుంటే, నన్ను కోసిన పైసలు లేదు అంటున్నాడు కదా. ఆ ఇద్దరు ఇంజనీర్ల శ్రీధరు హరిరామ్ వాళ్ళిద్దరి ఇంజనీర్ల పైసలు ఆస్తులను జప్తు చేసి వెంటనే సరి చేయండి. ఆ ప్రాజెక్ట్ సరి చేస్తే అది తెలంగాణ ప్రజలకు అంత కొంత ఉపయోగపడుతుంది. ఇందాక వారు చెప్తున్నారు కదా, 1/18 వంతు మాత్రమే ఇప్పటివరకు అది అమల్లోకి వచ్చింది. అంటే ఇంకా 17 టైమ్స్ అది అమల్లోకి రావాలి. మరి అది ఎవరు చేస్తారు? అది రేవంత్ రెడ్డి గారి మీద అది బాధ్యత లేదా? నాకేం సంబంధం లేదంటాడా? సో పాయింట్ ఏంటంటే మేడం, చాలా క్లియర్గా ఇప్పుడున్న ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నది. లేకుంటే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలి. చేత కాకుండా దద్దమ్మ ప్రభుత్వం అయితే వాళ్ళకు నిజంగా వాళ్ళు చేసే పని మీద వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాళ్ళు ఫస్ట్ అక్కడ జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా యాదించుకోండి, ఒక ఇంట్లో ఒక పిల్లర్ పోతే దాన్ని అట్లనే వదిలిపెట్టామనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్ ఇన్ అదర్ పిల్లర్స్ ఆల్సో. సిమిలర్లీ ఇప్పుడు నాకున్న జ్ఞానంతో ఐఎమ్ ఆల్సో నేను ఇంజనీర్. సో అక్కడ ఉన్న ఆ బ్యారేజ్ యొక్క ఎఫెక్ట్ ఫర్దర్ బ్యారేజెస్ మీద పడుతుంది. వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చాలా కేటగిరికల్గా చెప్పారు. అందు గురించి ఎన్డీఎస్ఏ ఇంటరిమ్ గా ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది అక్టోబర్ 2024లోనే. వెంటనే దీన్ని సరి చేయడం ప్రారంభించండి, మా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు కూడా ప్రారంభించండి అంటే ఇప్పటివరకు తేల్చలేదు. సో మనం క్లియర్గా ఈ గవర్నమెంట్ మీద 2 బాధ్యతలు ఉన్నాయి మేడం. ఒకటి, అవినీతి తేల్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మీద ఉన్నది. ఈ గవర్నమెంట్కు చేత కాకుంటే రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే సిబిఐ కప్పచెప్పాలి. 2, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం చూసినా, వాళ్ళ ఇంజనీర్లు చెప్పిన, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన దాని ఆధారంగా చూసినా కూడా వెంటనే దాన్ని రిపేర్ స్టార్ట్ చేయాలి. అది ఎల్ఎన్టీ సంస్థ చేస్తుందా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తాడా, లేకుంటే ఇంకొక సంస్థను ఇంకో థర్డ్ పార్టీని తీసుకొచ్చి చేపిస్తారా అనేది వెంటనే తేల్చి తెలంగాణ ప్రజల సొమ్మును కాపాడాల్సిన అక్కర ఉన్నది. ఈ 2 పనులు వెంటనే ఈ ప్రభుత్వం చేయాలి. ఇది మా డిమాండ్. శ్యాంప్రసాద్ గారు కంక్లూడ్ చేద్దాం మీతో. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు నేషనల్